శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మనం ఇల్లు కట్టిన తర్వాత చుట్టూ ఖాళీ స్థలాన్ని వదిలేస్తుంటారు గురుదేవ్. అవునండి, ఎందుకు ఇదంటే వాస్తు లేదు కాబట్టి ఆ త్వరగా ఆ మొక్క కట్ చేసిన అని చెప్తుంటారు. అవును. అలాంటి స్థలాల్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు? అంటే ఇక్కడ 2 రకాలండి. చుట్టూ ఖాళీ స్థలం వదలడం ఒక ఎత్తు. మీరు స్థలం ఒక్కోసారి పెరిగినప్పుడు దాన్ని తగ్గించడం ఒక ఎత్తు. ఇప్పుడు చుట్టూ ఖాళీ స్థలాల్లో ఇక్కడ 2 విషయాలు. ఖాళీ స్థలం వదలకుండా ఇంటికింటి ఆనించి కడితే వెలుతురు రాదు ఫస్ట్. అవును, మొత్తం చీకటి అయిపోతుంది. గాలి వెలుతురు రావాలిగా ఇంట్లో. అవును. ఇది ముఖ్య కారణం. రెండవది, మీరు పడమర దక్షిణము తక్కువ వదులుతారు, తూర్పు ఉత్తరం ఎక్కువ వదులుతారు స్థలం. అవును. ఏదైనా ఇంటికి అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 2 ఫీట్లు వదిలితే ఇక్కడ ఒక 3 ఫీట్లు వదులుతారు. దక్షిణంలో ఒక 2 1.5 వదిలితే ఉత్తరంలో 3 వదులుతారు. పడమరలో ఒక 2 ఫీట్లు వదిలితే తూర్పులో ఒక 5-6 ఫీట్లు వదులుతారు. ఉదాహరణకి కనీసం ఒక అరంగుళాలైనా ఎక్కువ వదులుతారు. కారణం ఏమిటి? ఎందుకు ఇక్కడ తక్కువ ఇక్కడ ఎందుకు ఎక్కువ వదులుతారు అంటే, మనకి వాస్తులో ఒక్కొక్క దిశకి ఒక్కొక్క గ్రహము, దిగ్దేవతలు, గ్రహదేవతలు ఉంటారు. ఓకే. తూర్పుకి రవి, ఇంద్రుడు అధిపతి. ఆగ్నేయానికి కుజుడు, అగ్నిదేవుడు అధిపతి. దక్షిణానికి యముడు, కుజుడు అధిపతి. ఆగ్నేయానికి శుక్రుడు అండ్ అగ్నిదేవుడు. అలాగే నైరుతికి నిరుతుడు, రాహు అధిపతి. పడమరకి శని మరియు వరుణుడు అధిపతి. వాయువ్యానికి వాయుదేవుడు, చంద్రుడు అధిపతి. ఉత్తరానికి కుబేరుడు మరియు బుధుడు అధిపతి. ఈశాన్యానికి గురువు, కేతువులు అధిపతులు అండ్ ఈశానుడు అధిపతి. ఇప్పుడు మీరు చూడండి, దక్షిణంలో తక్కువ వదులుతున్నాం. కుజుడు అధిపతి. కుజుడు అంటే ఏంటి? ఫోర్సు, గొడవలు, యమశక్తి. మీకు గొడవలు కావాలా ఎక్కువగా, లేకపోతే కుబేరుడు, ఉత్తరానికి కుబేరుడు అధిపతి. దక్షిణం ఉత్తరం కదా, ఉత్తరానికి కుబేరుడు అధిపతి. మీకు ధనము లేకపోతే బుద్ధి కావాలా, గొడవలు కావాలా? ధనము, బుద్ధి కావాలి, అంతే కదా. అంటే మంచి బుద్ధి, మంచి ఆలోచన విధానం, ధనం కావాలి. అందుకని ఉత్తరంలో ఎక్కువ వదులుతారు, దక్షిణంలో తక్కువ వదులుతారు. అలాగే పడమర, తూర్పు కూడా చూడండి. పడమరకి శని అధిపతి, తూర్పుకి రవి అధిపతి. శని కొంచెం లేట్ అవ్వడానికి, కష్టాలకి, కొంచెం రోగాలకు కారకుడు. రవి ఆరోగ్యానికి కారకుడు. ఆరోగ్యం భాస్కరాదిత్యత అంటాం. రవి పేరు ప్రఖ్యాతలకు కారకుడు, నేమ్ అండ్ ఫేమ్కి కారకుడు. ఒక మనిషి ఒక మంచి లైమ్ లైట్లోకి రావాలంటే రవి కారకుడు అవుతాడు. శని కూడా అవుతాడు కొన్ని సందర్భాల్లో. వాళ్ళకు ఉండేటువంటి ప్లానటరీ పొజిషన్స్ పరంగా, అది ఉండే పొజిషన్స్ పరంగా జాతకంలో వేరే ఉంటుంది. కానీ ఇక్కడ ఎనర్జీ అనేటువంటిది, ఏ ఎనర్జీ ఎక్కువ కావాలి అనేటువంటిది తీసుకుంటాం. ఇది ఎనర్జీ ఎప్పుడు మనకి జాతకంలో బాగోపోయినా, నువ్వు మంచి ఇంట్లో ఉండే ఇంట్లో ఉన్నట్లయితే, మంచి ఇల్లు కట్టుకోగలిగితే నీ లైఫ్ ఖచ్చితంగా బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి, మీ జాతకంలో ఎంత దరిద్రమైన దశలు నడుస్తున్నా, ఇల్లు చక్కగా కట్టుకున్నాం, మేము ప్లానింగ్ చేస్తుంటాం కదా, ఇంటికి ఎవరికైనా కావాలంటే ప్లానింగ్ ఇస్తుంటాం. ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు, చాలా స్పష్టంగా చెప్తారు, సరే ఇంట్లోకి వచ్చాక చాలా బాగుందనే ఫీడ్బ్యాక్ వస్తుంది. ఎందుకు? ఆయం కట్టడం, ఎన్ని డిగ్రీలు తిరిగిందో చూడడం, అది కూడా శాటిలైట్లో చూడడం, ఇంకా పర్ఫెక్ట్ డిగ్రీస్ రావడానికి పదం పరంగా ద్వారాన్ని పెట్టడం, ఇంట్లో ఎక్కడ ఎటువంటి యాక్టివిటీస్ చేయాలో చెప్పడం, కలర్స్ దగ్గర నుంచి అన్నీ చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, 100% ఎప్పుడైతే వాస్తు కరెక్ట్గా ఉందో, వాళ్ళ లైఫ్, వాళ్ళ జాతక చక్రంలో ఎంత దరిద్రమైన దశలు నడుస్తున్నా ఇల్లు కొంతవరకు రక్షిస్తూ ఉంటుంది. అలా పడమరకి శని, తూర్పుకి రవి అన్నప్పుడు మీకు పేరు ప్రఖ్యాత, ఆరోగ్యం కావాలా, లేకపోతే రోగాలు, బాధలు కావాలా? పేరు ప్రఖ్యాత, ఆరోగ్యమే కావాలి. దానికి కారకుడు ఎవరు? రవి. అందుకని తూర్పులో ఎక్కువ వదులుతారు, ఈ శనికి తక్కువ వదులుతారు ప్లేస్. అలాగే ఇంట్లో పెట్టుకున్న వస్తువుల్లో కూడా పడమరలో ఎక్కువ బరువులు పెడతారు. అవును. ఎర్త్ ఎలిమెంట్, అక్కడ పడమరలో ఎర్త్ ఎలిమెంట్ ఉంటుంది. ఎలిమెంట్స్ ఉంటాయి మనకు వాస్తులో. ఎలా అంటే వాయుతత్వము, అగ్నితత్వము, భూతత్వము, జలతత్వము, ఆకాశతత్వం, రకరకాలు ఉంటాయి. ఆ తత్వాలు ఇన్బ్యాలెన్స్ అయితే కూడా ఇబ్బంది వస్తుంది. వాస్తు అంటే కేవలం మనం 4 గోడలు కట్టేసుకున్నాం, 2 కిటికీలు పెట్టేసుకున్నాం, 2 తలుపులు పెట్టేసుకున్నాం, గాలి వెలుతురు వస్తుందంటే కాదు. ఇంత పెద్ద పుస్తకం రాశాడు విశ్వకర్మ ప్రకాశిక గ్రంథం, విశ్వకర్మ. అన్ని లెక్కలు ఉన్నాయి. ఉట్టి గాలి వెలుతురు అయితే ఒక పేపర్ మీద రాసి గాలి వెలుతురు చూసుకోండి అనేవాడుగా ఆయన. ఇక్కడ ఏంటంటే ఒకటే విషయం, ఇల్లు సఫర్ అవుతుంది వాస్తు వల్ల, నువ్వు సఫర్ అవుతున్నావు దానివల్ల. అంటే ఎలా అంటే, ఇప్పుడు మనకి కారు ఉందండి, కారునే మీరు ప్రయాణించేటువంటి ఒక వాహనం.
ఆ కారులో బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి, ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అవుతుంది. ఇండికేటర్స్ పనిచేయట్లేదు, ఇలా తిప్పేసావు, వాడు టక్కున గుద్దేశాడు వచ్చి, నువ్వు ఇండికేటర్ వేయలేదు ఏంటంటాడు. లేకపోతే పంచర్ అయింది, అది మూమెంట్ ఉండదు. ఇట్లా రకరకాలు ఉంటాయి కదా. అంటే అది బాగోపోవడం వల్ల మనం సఫర్ అవుతుంటాం కారులో వెళ్ళే వాళ్ళు. అలాగే ఇల్లు బాగోపోవడం వల్ల, ఇల్లు సఫర్ అవ్వడం వల్ల మనం సఫర్ అవుతుంటాం. ఇల్లు మనము వేరు కాదు. వాస్తు పురుషుడు ఉంటాడు ఇంట్లో, 45 మంది దేవతా అసురులు ఉంటారు, అష్టదిక్పాలకులు ఉంటారు, నవగ్రహాలు రూల్ చేస్తుంటాయి. అవి ఎక్కడైతే మనం దాన్ని ఇవ్వాల్సిన ఎనర్జీని మనం బ్లాక్ చేస్తున్నామో, అంటే ఉదాహరణకి పడమరలో పశ్చిమే భోజనం చేయవా అని చెప్పారు. పశ్చిమం అనేటువంటి గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్. అక్కడ నువ్వు వాష్రూమ్ వెళ్ళి కట్టావు, అది బ్లాక్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న క్లాట్ ఏర్పడితే పెరాలసిస్ వస్తుంది వాడికి. ఎందుకు? ఇక్కడ నుంచి నరం వెళ్ళేది దీన్ని బ్లాక్ చేస్తుంది. హార్ట్లో ఎక్కడో చిన్న ఏదైతే హార్ట్ బ్లాక్ అవుతుంది. అట్లాగే ఇంట్లో బ్లాకేజెస్ ఎక్కడ ఉన్నాయి, మీ పేరు రీత్యా మీరు ఎటువంటి డైరెక్షన్లో కట్టుకోవాలి, ఎందుకు ఇక్కడ చుట్టూ ఉండే ఖాళీ స్థలంలో ఎందుకు ఇక్కడ తక్కువ వదలాలి, ఇక్కడ ఎందుకు ఎక్కువ వదలాలంటే బికాజ్ ఆఫ్ గ్రహాల యొక్క ఎనర్జీస్ అక్కడ పనిచేస్తున్నాయి. అది ముఖ్యమైనటువంటి కారణం.